కానీ సంచలనాల కోసం సంచలనమైన జ్యోతిషాలు చెప్తూ ఇలా కొంతమంది పేరు తెచ్చుకుంటున్నారు, సమాంత పడిపోతున్నారు సోషల్ మీడియా యాక్టివ్ ఉన్న రోజుల్లో. ఇంత అవసరం అంటారా? అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటేనండి, సప్లై అండ్ డిమాండ్ కాంబినేషన్. ప్రజల్లో ఒక విశ్వాసం ఏర్పడ్డది, మన కష్టాలన్నీ ఫట్మని ఎగిరిపోవాలి, దాన్ని క్యాష్ చేసుకునేవాళ్ళు, అవకాశం చేసుకునేవాళ్ళు ఉంటారు. ఓకే, అంతే కదండి, డిమాండ్ అండ్ సప్లై కాంబినేషన్. సో ఇందాక నేను పదే పదే ప్రస్తావిస్తున్నాను, ఆ నలుగురు దగ్గరికి లాయరు, డాక్టరు, పోలీసు వాడు, జ్యోతిష్యుడు, ఊరిని ఎవరన్నా వెళ్తారా? మన ఫ్రెండ్సో బంధువులు అయితే వెళ్తాం, అంతవరకే. పని కట్టుకొని వెళ్తామా? సో ఒక సొల్యూషన్ చెప్పడానికి ప్రయత్నించు. ఏ సొల్యూషన్ అండి? మానవ ప్రయత్నంతో కొంత నువ్వు ప్రికాషన్ ఇవ్వచ్చు. నాన్న నీకు జీవితంలో, లేదా వాళ్ళ ప్రశ్న, నీకు యాక్సిడెంట్స్ అయ్యే యోగం ఉన్నది, కనపడుతోంది, కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేయి. ఓ హెల్మెట్ పెట్టుకుంటాడు, నెమ్మదిగా నడుపుతాడు, పడ్డా తక్కువలో పోతుంది. మనం అలా గైడ్ చేయాలి. ఇప్పుడు మీరు అన్నట్టు సంచలనాలకో ఇంకో దానికో దేశంలో అదైపోతుంది. ఇక్కడ ఒక నేను క్లారిటీ ఇవ్వాలండి. పెద్ద ప్రశ్న, జ్యోతిష్యం వ్యక్తిగతమైనదా లేకపోతే ప్రపంచవ్యాప్త? దీన్ని ఏమంటారంటేనండి, వెస్ట్రన్ ఆస్ట్రాలజీలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నది వేరు, వ్యక్తిగతమైనటువంటి ఫార్ములాలు దానికి ఆపాదించడం వేరు, అవి వేరు. వెస్ట్రన్ ఆస్ట్రాలజీలో చాలా ఫేమస్. ఓకే, సో ఇప్పుడు చెప్తున్నవన్నీ నువ్వు రాష్ట్రంలో ఇది జరుగుతుంది, దేశంలో ఇది జరుగుతుంది, ప్రపంచంలో ఇది జరుగుతుంది అంటేనండి, శాస్త్ర పరిజ్ఞానం కన్నా నీ అనుష్ఠాన బలము, ఉపాసనా బలము, సాధనా బలం ఎక్కువ అవసరం. ఓకే, ఎందుకంటే యు ఆర్ హ్యాండ్లింగ్ విత్ క్రోర్స్ ఆఫ్ పీపుల్. అవునా? అవును. సో అందుకని ఇప్పుడు ఎంతోమంది యోగులు ఇప్పటికీ ఉన్నారు. ఓకే, సో వాళ్ళందరూ హిమాలయ పర్వత సాణువుల్లో, వెంకటాద్రిలో, సహ్యాద్రి పర్వతాల్లో వారు దలుచుకుంటే ప్రపంచం యొక్క భవిష్యత్తు, రాష్ట్రం యొక్క భవిష్యత్తు, సమాజం యొక్క భవిష్యత్తు 5 నిమిషాల్లో చెప్పగలరు. వెంకటాద్రిలో కూడా ఉన్నారంటారా యోగులు? చాలామంది ఉన్నారండి. ఓకే, నేను మా నాన్నగారు 10వ తరగతిలో కొండ ఎక్కుతూ వెళ్ళినప్పుడు 3వ కొండ దగ్గర ఒక పులి మహర్షిగా మారి గుహల్లోకి వెళ్ళటం చూశాను నా కళ్ళ. అట్లాగా? నేను నాన్న వెళ్ళి చూద్దామంటే పిచ్చి వేషాలు వేయకు, తేడా వస్తే రాయిగా మారిపోతావు, నోరు మూసుకొని పద, దూరం ఎవరో మహర్షి దర్శనం అయింది చాలు. ఓకే, సో అందుకని అట్లా మీరు అడిగిన దానికి సరే, ఇంకా ఎవరి వ్యక్తిగత పద్ధతులు వాళ్ళవి, సంచలనాల కోసమో ఇంకో దానికో కాకుండా. ఇప్పుడు కాలసర్పదోషం మీద మీ అబ్జర్వేషన్ ఏంటండి? కొంతమంది వ్యక్తులకి పని చేయదు అంటారు, కొంతమంది అంటే రకరకాల థీరీలు ఉన్నాయండి. ఇప్పుడు బేసిక్గా అనేది ఇందాక నేను చెప్పినట్లు సమాజము, దేశము వాటి మీద చెప్తుంటారు, దాన్ని యాక్చువల్గా ముండేన్ ఆస్ట్రాలజీ అంటారు, దాని ఫార్ములా వేరు. లెట్ మీ బి వెరీ క్లియర్. అదే ఇందాక మనం పరాశరము, కృష్ణమూర్తి ఇవన్నీ వ్యక్తిగతమైనటువంటి ప్రశ్నలకి, వాళ్ళ బాధలకి సంబంధించింది, అంటే వాళ్ళ జీవితాలకు సంబంధించింది. ముండేన్ అన్నది ప్రపంచవ్యాప్తంగా ఉన్నది, దానిలో ఉన్న ఫార్ములాలు వేరు. సో దానికి దీనికి మిక్స్ చేస్తే డెఫినెట్గా ఫలితాల అంచనాలో తేడా ఉంటుంది. అలా చేయటం వల్ల జ్యోతిష్య శాస్త్రానికి చెడ్డ పేరు వస్తుంది. దాని అర్థం ఏమిటండి, మన పరిధులు ఎంతవరకు అంతవరకే ఉండాలి. ప్రపంచం మొత్తం మీద ఏం జరుగుతుంది చెప్పేస్తాను అంటే మహానుభావులు నిజంగా చెప్పగలిగిన వాళ్ళు మౌనంగా ఉంటారు, ఎక్కువ ఏం మాట్లాడేవాళ్ళు. వాళ్ళు చేసే స్పిరిచువల్ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. ఎంతోమంది స్పిరిచువల్ ప్రాసెసెస్ ఉండబట్టే దేశం నిలబడుతోంది, ధర్మం ఇంకా ఉన్నది, తగ్గింది కానీ అయినప్పటికీ మానవత్వము, ధర్మము, శౌచము ఇవన్నీ నిలబడి ఉన్నాయి ఇటువంటి మహనీయుల వల్ల. అంతేగాని ఇవన్నీ ఇప్పుడు 4 విద్యలు వచ్చి. మీరు కృష్ణమూర్తి పద్ధతి మీద ఏ ఛానల్ కన్నా వీడియోలు చేశారా? అంతకుముందు ఒకసారి ఎలక్షన్ టైంలో కొంచెం పిలిచారు, కానీ ఎక్కువ టైం ఇవ్వలేదు వాళ్ళు. ఇప్పుడు నేనే పిలిచాను, నా దగ్గరికి వచ్చారు, కృష్ణమూర్తి పద్ధతి గురించి చెప్తున్నారు. దీన్ని కూడా మీరు కార్యకారణ సంబంధం అనుకోవాలా? ఉంటుంది కదండి. ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుంటున్నామంటే అది 3వ భావం కింద వస్తుంది. ఓకే, ఇట్స్ కాల్డ్ కమ్యూనికేషన్. భావాలు చాలా ముఖ్యం. ఒక పని జరుగుతుంది, అది ఏ భావం కింద వస్తుందని తెలుసుకోవడానికి చాలా టైం పడుతుంది. మన ఇద్దరం మాట్లాడుతున్నామంటే 3వ భావం. అదే అంటే మీరు పిలిచారు, మాట్లాడుతున్నారు. ఓకే, అంటే ప్రస్తుతము 3వ భావం జరుగుతుంది మన ఇద్దరి కాంబినేషన్లో. ఓకే, సో దానికి ఒక కారణం ఉండొచ్చు. రేపు దీన్ని చూసే ప్రేక్షకులు 100 మందో, 1000 మందో, 10,000 మందో
వాళ్ళకి కొంత మెసేజ్ వెళ్ళొచ్చు. ఎంతోమంది అడుగుంటారు, వాళ్ళకి వెళ్ళలేదు మీరు, నేను అడిగాను కాబట్టి ఇటు వచ్చారు. అది పైకి స్థూలంగా కనపడేది. ఆ. కానీ ఈ ప్రోగ్రాం ద్వారా ఎవరికైనా కాస్త ఒక సహాయం అందగలిగి భగవంతుడు ఇచ్చినటువంటి విజ్ఞానం వాళ్ళకి సహాయకారిగా ఉండగలిగితే నేర్చుకున్న దానికి అది సార్థకత కదా. ఆ ఉద్దేశంతోనే వచ్చాను. అదే అంటే నేను ఫీజు తీసుకోను, దక్షిణ తీసుకోనని కాదు, కానీ వ్యాపారాత్మక ధోరణి మాత్రం లేదు, నాకు ఎప్పుడూ లేదు. కానీ మీ తాతగారు మంచి పేరు అంటారు. మీ తాతగారికి ఈ సందర్భంలో మీ తాతగారిని గుర్తు చేసుకుందాం. ఆయన చేసిన పుణ్యబలం కూడా మీకు వచ్చి ఉంటుంది కదా. చాలా చాలా. ముందు ఆ మహానుభావుడు పేరు తలుచుకోవాలి. మాధవపెద్ది వంశం ఆంధ్రదేశంలో అందరికీ తెలుసు. అవును. మహాకళాకారులు, వీటందరికీ మకుటాభిమానంగా ఉన్నది మా తాతగారు మాధవపెద్ది కాళిదాస్ గారు. ఓకే, మీ పేరు కూడా అదే పెట్టారు మీకు? అదే పేరు పెట్టి, నాకే కదా, మా ఇద్దరు కజిన్స్ కూడా పెట్టారు. ఓకే. తాతగారు గుంటూరు జిల్లాలోనే మొదటి లాయర్. ఓకే. బాపట్లలో స్థిరపడ్డారు. ఆయన సంపాదించినంత సంపాదన గుంటూరులో ఎవరు సంపాదించారు. ఓకే. ఆ అపారమైన సంపాదనతో ప్రకాశం పంతులు గారికి అత్యంత సన్నిహితుడిగా రైట్ హ్యాండ్గా ఉండి చాలా ధనము ఇది మన కాంగ్రెస్ పార్టీకి స్వతంత్ర ఉద్యమానికి ఇచ్చేశారు. ఓకే. పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు క్విట్ ఇండియా మూమెంట్ అప్పుడు సౌత్ ఇండియాకు వచ్చి ఆ క్విట్ ఇండియా మూమెంట్ ఎందుకు అవసరం అని చెప్పి ఆయన అన్ని రాష్ట్రాలు తిరుగుతున్నప్పుడు వారిని, మా తాతగారు ఉన్న ఊరు, సెటిల్ అయిన ఊరు గుంటూరు జిల్లా బాపట్ల, ప్రకాశం పంతులు గారు ప్రత్యేకంగా బాపట్లలో మా మేడకి భవంతికి తీసుకొచ్చి నెహ్రూ గారు 2 రోజులు విడిచేశారు మా ఇంట్లో. ఆ ఫోటో కూడా ఇస్తాను మీరు. ఓకే, ఇవ్వండి. ఆయన మీరు ఎట్లాగైనా కాళిదాస్ గారిని కలవాలి అని చెప్పి ఎన్నో మహత్కార్యాలు. ఎంతదంటే అండి, ఆయన ఆ రోజుల్లో లండన్ నుంచి 3 కార్లు ఇంపోర్ట్ చేసుకున్నారు. ఓకే. బాపట్లలో 3 కార్లు అసలు ఇక్కడ. సో అలా ఎన్నో దైవ కార్యాలు, సాంఘిక సేవ. బాపట్ల అగ్రికల్చరల్ కాలేజ్ రావడానికి ప్రధానమైన కారణం తాతగారు. తమిలియన్స్ కుట్ర చేసి మదురైలో పెడదాం అనుకుంటే రాజాజీ అండ్ గ్యాంగ్, ఈయన ఎన్జి రంగా శిష్యులుగా ఉండేవారు, వీళ్ళందరూ కుదరదని చెప్పి బాపట్లలో పెట్టించారు. ఏది స్వతంత్రం రాకముందు 45లో. ఓకే. ఆయనకున్న రేపో బ్రిటిష్ వస్తే అలా ఉండేది. లేకపోతే బాపట్ల లాంటి చిన్న టౌన్ 45లో అగ్రికల్చరల్ కాలేజ్ అలా వస్తుంది. అవును. తర్వాత రైల్వే స్టేషన్, మెడ్రాస్ నుంచి కలకట్టాకి రైల్వే లైన్ అవుతుంటే బాపట్లలో స్టేషన్ కావాలన్నారు. ఇంత చిన్న ఊర్లో రైల్వే స్టేషన్ ఎవరిస్తారు? అవును. ఒంగోలులో కట్టారు, నెక్స్ట్ విజయవాడే. కుదరదంటే సరే మేము ఇస్తాము, కానీ మ్యాన్ పవర్ వరకు ఇస్తాము, అంత బడ్జెట్ లేదు, 1500 మీరు ఊళ్ళో వాళ్ళందరూ చందాలు వేసుకొని ఇవ్వాలన్నారు. ఊరంతా చందాలు వేసుకుంటే 100 రూపాయలు ఎంత వచ్చాయి, మిగతా 1400 తాతయ్య ఇచ్చారు. అలా ఎన్నిటికో ఇచ్చారు. ఓకే. నెహ్రూ గారు వచ్చి స్వయాన కూర్చొని, మేము విన్నాము, ఈరోజు మీ ఆతిథ్యం అది చూసిన తర్వాత అర్థమైంది, సో క్విట్ ఇండియా మూమెంట్కి మాకు కొంచెం ఆర్థిక పరిపుష్టి కావాలి అంటే అప్పటికప్పుడు 5 ఎకరాలు రాసిచ్చి రిజిస్ట్రేషన్ చేయించి మర్నాడే కాగితాలు ఇచ్చేశారు. ఓకే. సో అట్లా వారు చాలా. ఇంకా తర్వాత కళాకారులు చాలా ఫేమస్ అండి. మహానటుడుగా పేరు పొందిన మాధవపెద్ది వెంకట్రామయ్య గారు దుర్యోధన పాత్ర వేస్తే వారే వేయాలి. ధూళిపాళ గారు, ముక్కామల గారు, ఎన్టీఆర్ గారు, మిక్కిలినేని గారు, వీళ్ళందరూ అదే ఒరవటిని ఫాలో అయ్యారు. ఓకే. మాధవపెద్ది వెంకట్రామయ్య గారు ఏమవుతారు కాళిదాస్ గారికి? కజిన్ బ్రదర్. ఈ పేరు ప్రపంచవ్యాప్తంగా మా వంశానికి మాత్రమే ఉన్నది, ఇంకెవరికీ లేదు. మాధవపెద్ది సత్యం గారు పెదనాన్నగారు అవుతారు. గోఖలే గారు సొంత అన్నదమ్ములు. వాళ్ళ పెద్దన్నయ్య గారు కొడుకు సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేష్. అవును. సురేష్ వాళ్ళ అన్నయ్య రమేష్ గాయకులు లేరు. మాధవపెద్ది సత్యం గారు అబ్బాయి కళాయిమామణి అవార్డు గెలుచుకున్న అద్భుతమైనటువంటి నాట్య కళాకారుడు మూర్తి. ఓకే. మా 3వ పెదనాన్న గారు మాధవపెద్ది రాంగోపాల్. కె రాఘవేంద్రరావు గారి ఫాదరు ప్రకాశ్రావు గారు తీసినటువంటి మొట్టమొదటి సినిమా దీక్షలో హీరో. ఓకే. ప్లస్ నేను వ్యక్తిగతంగా చాలా వాటిలో వేశాను. అయితే మాధవపెద్ది వంశంలో ఇంకొక కళాకారులు ఉన్నారు. మా నాన్నగారు ఇంకొక కజిన్ మాధవపెద్ది జానకి రామయ్య గారు, వారు ఆల్ ఇండియా డబుల్స్ ఛాంపియన్ టెన్నిస్లో 1959. నేను రంజీ ట్రోఫీ కూడా కళాకారుడుగా కాకుండా మిలిటరీ సర్వీసెస్ తరఫున. వీటన్నిటికీ ఒక రహస్యం ఉన్నదండి మాధవపెద్ది వంశానికి. మా పూర్వీకులు మాధవపెద్ది నాగేశ్వర శాస్త్రి గారు మా స్వస్థలం బ్రాహ్మణ కోడూరు. ఓకే. వారు కుండలిని శక్తిని సాధించారు. ఆ నాగశక్తి ఫిజికల్గా మా వంశంలో ఒక స్త్రీకి పుట్టింది. అమ్మవారు ఇప్పటికీ ఉన్నారు. 17వ శతాబ్దంలో ఆవిడ నాగదేవతగా పుట్టి, ఇప్పుడు దానికి ఆ పుట్టకి మేము గుడి అది మా పూర్వీకులు కట్టిస్తే కార్తీక పౌర్ణమికి చాలా గొప్ప జాతర అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా మాధవపెద్ది కుటుంబాలు 150-200 దాకా ఉన్నాయి. వాళ్ళ ఇళ్లలో ఏ శుభకార్యమైనా అమ్మవారి ఊరికి వెళ్ళి అమ్మవారికి మొక్కి ఆవిడికి పసుపు కుంకుమలు ఇవ్వటం అన్నది మా ఆచారం. ఈ రోజు కూడా జరుగుతుంది. సో ఆ కుండలిని శక్తి దయ వల్ల ఇంతమంది కళాకారులు ఒకే ఫ్యామిలీలో, ఇంతమంది క్రీడాకారులు, ఇంత గొప్ప గొప్ప లాయర్లు,
కాళిదాస్ తాతయ్య వాళ్ళ తోడల్లుడు కజిన్ బ్రదర్ మాధవపెద్ది హనుమంతరావు గారు గుంటూరు హిందూ కాలేజీ స్థాపకుల్లో ఒకరు. పెదనాన్నగారు మాధవపెద్ది రాధాకృష్ణమూర్తి గారు. ఆయన తాతగారు కాళిదాస్ గారు హనుమంతరావు గారు తర్వాత 20-30 దశాబ్దాలు గుంటూరులో నెంబర్ 1 లాయర్గా ఉన్నారు. తర్వాత ఆ రోజుల్లోనే ఇంజనీర్గా వారి తమ్ముడు సత్యనారాయణ గారు. ఓకే. ఇట్లా మా పెద్ద పెదనాన్నగారు వాడి పేరు మీ కాళిదాస్. వంశవృక్షం గురించి సపరేట్గా మనం వీడియో చేయాల్సిందే. చేయాలండి, చేయాలి. చేద్దాం.